యమ్మీ యమ్మీ టేస్టీ పిజ్జా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. హాయ్ అండి. 2 మినిట్స్లో ప్రిపరేషన్, 20 మినిట్స్లో బేకింగ్ మన పిజ్జా రెడీ అయిపోతుంది. దానికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: పిజ్జా బేస్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు కమర్షియల్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూనే ఉంది. సో ఇంకా టమాటా కచప్ని తీసుకొని ఈ పిజ్జా బేస్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా బేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఈ పిజ్జా బేస్కి ఆల్రెడీ వాళ్ళు పోక్ చేసి పెట్టి ఉంటారనమాట, టూత్ పిక్స్ తోటి ఎయిర్ బబుల్స్ అవి బయట రావడానికి. ఇంకా ఇలా బేస్ మొత్తానికి బ్రషింగ్ చేసుకున్న తర్వాత మనము చీజ్ని తీసుకోవాలి. 1 క్యూబ్ చీజ్ని ఫుల్గా నేను ఈ మీడియం సైజు పిజ్జా మీదకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇంకా మనం ఆల్రెడీ రెడీగా చేసుకున్నటువంటి ఈ పిజ్జా టాపింగ్స్ మినిమైజ్గా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ తోటి టాపింగ్స్ పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇలా మనకి పిజ్జా టాపింగ్స్ అన్నీ పెట్టిన తర్వాత మయోనీస్ని స్ప్రెడ్ చేసుకుందాము. సో ఇలా మయోనీస్ని పిజ్జా మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఓవెన్ని మనము ఆల్రెడీ ప్రీహీట్ చేసి ఉంచుకోవాలన్నమాట. హై టెంపరేచర్ దగ్గర 200 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. సో ప్రీహీట్ చేసుకున్నటువంటి ఈ ఓవెన్లోనికి మనము రెడీ చేసుకున్నటువంటి ఈ పిజ్జాని తీసుకెళ్ళి ఉంచుదాము. సో ఇప్పుడు పిజ్జాని 250 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 15 to 20 మినిట్స్ వరకు ఉండేలాగా బేక్ చేసుకోవాలి. సో ఇలా ఉంచి క్లోజ్ చేసి మనము ఈ ఓవెన్ టెంపరేచర్ని ఇంకా టైమింగ్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బేక్ అవుతున్నటువంటి పిజ్జాని చూద్దాం. చూడండి. సో ఇలా టాపింగ్స్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఇలాగా మనకి పిజ్జా అన్నది రెడీ అయిపోయింది. సో దీనిపైకి మనము చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకుని ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ మనకు కావాల్సినటివి స్ప్రెడ్ చేసుకుని తీసుకున్నట్లయితే యమ్మీ యమ్మీ పిజ్జా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.